వెల్కమ్ టు మన షెఫ్. ఈ రోజు మన రెసిపీ వచ్చేసి తోటకూర కారం కూర. దీన్నే తోటకూర పచ్చి కారం కూర అని కూడా అంటామండి. మరి మీరేమంటారో ఒకసారి ఈ వీడియో చూసిన తర్వాత నాకు కామెంట్స్ లో చెప్పండి. ఈ కూరని వేడి వేడిగా అన్నంలో వేసుకొని పక్కన ఒక ఆమ్లెట్ పెట్టుకొని తింటే ఎక్సలెంట్ గా ఉంటుందండి. నేనైతే వారానికి ఒక్కసారన్నా చేస్తాను. మా ఇంట్లో ఆకుకూరలు ఎక్కువ తినరు కాబట్టి ఇది చేస్తూ ఉంటాను. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా బాగా నచ్చుతుంది. మరి రండి తయారీ విధానాన్ని చూపిస్తాను. ఫస్ట్ తోటకూరని నీట్గా కడిగి ఇలా వడగిన్నెలో వేసి పెట్టుకోండి. నీళ్ళన్నీ కిందికి వచ్చేస్తాయి. నేను ఈ సైజులో ఉన్నవి నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ సైజులో ఉన్నవి 5 కట్టలు తీసుకున్నానండి. 5 కట్టల తోటకూరని ఇలా నీట్గా కడిగి పెట్టుకున్నాను. ఇలా కడిగి పెట్టుకున్న తోటకూరని నేను ఇక్కడ చూపించినట్లు కొద్దిగా తోటకూర తీసుకొని కట్ చేసుకోండి. ఇలా కట్ చేయడం వల్ల మీకు కూరలో వేసినప్పుడు ఎక్కువ ఆకులుగా లేకుండా ఉంటుంది. రైస్లో కలుపుకొని తినడానికి బాగుంటుంది. అందుకని ఇలా కట్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, నేను తోటకూర మొత్తాన్ని కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న తోటకూరని ఏదైనా గిన్నెలో వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పచ్చికారం చేసుకోవడానికి ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి ఒక 10 పచ్చిమిర్చిని ఇలా తుంచుకొని వేసుకోండి. పచ్చిమిర్చి 10 అని కాదండి, మీరు ఎంత కారం తినగలరో చూసుకొని వేసుకోండి. నేనైతే ఒక 10 పచ్చిమిర్చి దాకా వేస్తున్నాను. కొంచెం కారం ఎక్కువగానే తింటాం మేము, అందుకని కొద్దిగా ఎక్కువే వేసుకుంటున్నాను. మీకు అంత కారం వద్దనుకుంటే తగ్గించి వేసుకోండి. దీంట్లోనే 5 లేదా 6 వెల్లుల్లి రెమ్మలు, అలాగే ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని వీటిలన్నింటినీ కలిపి మరీ మెత్తగా కాకుండా కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. ఒక 2-3 సార్లు పల్స్ ఇచ్చారంటే నేను ఇక్కడ చూపించినట్లు కోర్స్గా గ్రైండ్ అవుతుంది. మరీ మెత్తటి పేస్ట్ చేయమాకండి. ఇలా చేసుకున్న పచ్చికారాన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్ని వేడి చేసుకుని దీంట్లో 2 లేదా 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ అనేది కాగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా పోపు దినుసులు వేసుకొని ఆవాలు చిటపటలాడిన దాకా వేయించండి. నేను ఇక్కడ ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు అన్నీ కలిపి తీసుకున్నాను. ఇప్పుడు ఆవాలు వేగిన తర్వాత దీంట్లో ఒక 2 ఎండుమిర్చిని ఇలా తుంచుకొని వేసుకోండి. మీరు కావాలంటే ఒక 2 పచ్చిమిర్చిని కూడా కట్ చేసి వేసుకోవచ్చు ఈ పోపులో. ఈ ఎండుమిర్చి వేసిన తర్వాత దీంట్లో మీడియం సైజు 2 ఉల్లిపాయల్ని ఇలా పొడవుగా కట్ చేసి వేసి ఉల్లిపాయ ముక్కలు లైట్గా కలర్ మారేంత వరకు వేయించుకోండి. ఉల్లిపాయ ముక్కలు వేగేటప్పుడే దీంట్లోనే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోండి. ఇప్పుడు కరివేపాకు కూడా వేగిన తర్వాత దీంట్లో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకునే పచ్చికారం మొత్తం వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచి పచ్చికారాన్ని బాగా వేగనివ్వండి. కాస్త పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకున్నా సరిపోతుంది. అంటే సుమారుగా ఒక 2 నిమిషాలు వేయించండి. ఇప్పుడు పచ్చిమిర్చి కారం కూడా వేగిందండి. ఇలా వేయించుకున్న తర్వాత దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న తోటకూర, అలాగే 3 మీడియం సైజు టమాటాలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి. టమాటాలని కాస్త బాగా పండిన టమాటాలు తీసుకోండి, బాగుంటుంది. ఇలా మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి ప్యాన్కి మూత పెట్టి బాగా మగ్గనివ్వండి. మధ్యలో ఒక 2-3 సార్లు ఇలా మూత తీసి బాగా కలిపి మళ్ళీ మూత పెడుతూ ఉండండి. టమాటా ముక్కలు మెత్తగా మగ్గిపోతాయి. అస్సలు నీళ్లు పోయొద్దండి. నీళ్లు పోయకుండానే ఆ టమాటా ముక్కల్లో ఉన్న జ్యూస్ తోటి, అలాగే మనకి తోటకూరలో కూడా లైట్గా వాటర్ కంటెంట్ ఉంటుంది కదా, దాంతోనే బాగా మగ్గబెట్టేయండి. నీళ్లు పోస్తే టేస్ట్ అంత బాగుండదు. ఇప్పుడు ఒక 4-5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించిన తర్వాత ఈ విధంగా సగం వరకు ఉడుకుతుందండి. ఇలా ఉడికిన తర్వాత దీంట్లో మీ రుచికి సరిపడా సాల్ట్, ఆకుకూర కదా సాల్ట్ ఎక్కువ పట్టదు చూసుకొని వేసుకోండి. అలాగే ఒక 1/4 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని మొత్తం బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి కొద్దిగా మీకు ఆయిల్ సపరేట్ అవుతుంది అలా వచ్చిందాకా ఉడికించండి. మీరు ఒకటి గమనించండి, నేను ఇక్కడ అస్సలు నీళ్లు వేయలేదు, ఆయిల్లోనే బాగా మగ్గబెట్టేశాను. ఆ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు చూడండి, మూత తీసి చూపిస్తున్నాను. నాకు సుమారుగా ఒక 15 నిమిషాలన్నా పట్టిందండి ఇది ఉడకడానికి. లో ఫ్లేమ్లోనే ఉడికించాను. ఈ విధంగా కొద్దిగా ఆయిల్ సపరేట్ అవుతుంది. ఇలా వచ్చిన తర్వాత దీంట్లో నేను 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకుంటున్నాను. ఈ ధనియాల పొడి మీ ఆప్షనల్, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, వేసుకోకపోయినా పర్వాలేదు. ధనియాల పొడి కూడా వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. 1 నిమిషం పాటు వేయించండి, ఆ పచ్చి వాసన పోతుంది. వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. దీంట్లో మీకు కావాలంటే లాస్ట్గా కొత్తిమీరని కొద్దిగా సన్నగా కట్ చేసి అయినా వేసుకోవచ్చు. అంతే అండి, కూర రెడీ అయిపోయింది. ఈ కూరను మీరు వేడి వేడి అన్నంలో వేసుకొని దీనికి మంచి కాంబినేషన్ కావాలి అంటే ఒక ఆమ్లెట్ వేసుకొని తినండి, ఎక్సలెంట్గా ఉంటుంది. ఆకుకూర తినని వాళ్ళు కూడా ఈ విధంగా చేసి పెడితే ఇష్టంగా తింటారండి. మా ఇంట్లో కూడా ఆకుకూర ఎక్కువ తినరు, అందుకని నేను వారానికి ఒక్కసారన్నా ఈ రెసిపీ చేస్తూ ఉంటాను. దీంట్లోకి ఆమ్లెట్ చాలా బాగుంటుంది, ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే మన షెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.